హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు పవన్ కళ్యాణ్ గారికి షాక్ అని కొంతమంది అంటున్నారు, ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ గారికి ఊరట అని అంటున్నారు. అసలు హైకోర్టు ఈ విషయం పైన ఎటువంటి తీర్పు ఇచ్చింది? మరి దానికి షాక్ అని చెప్పుకోవాలా, ఊరట అని చెప్పుకోవాలా సార్? ముఖ్యంగా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే పత్రికలేమో ఊరట అని రాస్తున్నారు, ఇటు వైసీపీని సపోర్ట్ చేసే మీడియా ఏమో షాక్ అని రాస్తున్నారు. సో అసలు ఏం జరిగిందంటే మనకి అర్థమవుతుంది షాక్ ఊరట అని. సో ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్కి ఈ గాజు గుర్తు అనేది కామన్ సెన్స్గా ప్రకటించారు. అంటే ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో గాజు గుర్తు ఇస్తారు, మిగతా చోట వేరే ఇండిపెండెంట్లు ఎవరైనా అడగచ్చు. ఫ్రీ సింబల్ అనమాట. అంటే మామూలుగా పర్మనెంట్గా సింబల్ రావాలంటే మినిమం 6% ఓట్లు, 3 సీట్లు, అట్లాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి రాలేదు. దీనికి 2019లో 6% ఓటు రాలేదు, 5.8 సంథింగ్ వచ్చింది. సో ముగ్గురు కూడా గెలవలేదు, ఒకరే గెలిచారు. అందువల్ల ఇది ఇంకా రికగ్నైజ్డ్ కాలేదు పార్టీ. ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీ తప్ప రికగ్నైజ్డ్ పార్టీ కాదు. కానప్పుడు ఆయనకి పర్మనెంట్ సింబల్ అనేది ఇవ్వరు. ఆయన అడిగింది అవైలబుల్ ఉంటే ఇస్తారు. సో ఆయన మొత్తానికి అప్పుడైతే తెచ్చుకోగలిగాడు, వేరే పార్టీ పోటీ పడింది, అయినా కూడా ఈయనకి ఇచ్చారు. సో ఇప్పుడు మామూలుగానే దీనికి ఒక రూల్ బుక్ ఉంటుంది సింబల్స్కి ఎలా ఇవ్వాలనేది. ఆ రూల్ బుక్ ప్రకారం ఏంటంటే ఇట్లా రికగ్నైజ్డ్ పార్టీ కానప్పుడు అది నిజానికి ఇండిపెండెంట్ పార్టీ లాంటిదే అది. సో వాళ్ళు పోటీ చేస్తున్న చోట ఇస్తారు ఆ సింబల్, మిగతా చోట్ల ఫ్రీ సింబల్గా పెడతారు, ఎవరైనా అడగచ్చు దాన్ని. అలాగా మొన్న ఏం జరిగిందంటే వీళ్ళకి కేటాయించిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ, ఈ 2 చోట్ల మాత్రం వీళ్ళకి ఆ సింబల్ ఇచ్చింది. మిగతా చోట్ల ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చింది. దాదాపు 40 నుంచి 50 మందికి ఇండిపెండెంట్స్ కావచ్చు, రెబల్స్, కూటమి రెబల్స్, మొత్తం 16 మంది కూటమిలో రెబల్స్ ఉన్నారు. అందులో 6 మంది తెలుగుదేశంలో ఉంటే మిగతా బీజేపీ అండ్ జనసేనలో కూడా ఉన్నారు. సో మొత్తం 16 మంది రెబల్స్, చాలామంది ఇండిపెండెంట్స్. సో వీళ్ళల్లో ఈ రోజుకైతే 50 మందికి ఇచ్చారని చెప్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళేమి పిటిషన్ వేశారంటే జనసేన తరపున సెక్రటరీ టి శివశంకర్రావు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆయన తరపున అడ్వకేట్స్గా వైవి రవిప్రసాద్, అశ్విని కుమార్ పిటిషన్ వేశారు. ఇది వచ్చి జస్టిస్ జేబి కృష్ణమోహన్ బెంచ్కి వచ్చింది. దీన్ని ఇంప్లీడ్ చేయమని తెలుగుదేశం నుంచి పుట్టా మహేష్, ఆయన లోక్సభకు పోటీ చేస్తున్నాడు, ఇటు సీఎం రమేష్ బీజేపీ, వీళ్ళిద్దరు కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. వీళ్ళ తరపున దుమ్మాలపాటి శ్రీనివాస్ అపీర్ అయ్యాడు. సో ఇటు హైకోర్టు ఏమడిగిందంటే ఇమీడియట్గా మన ఎలక్షన్ కమిషన్ అడిగింది. ఎలక్షన్ కమిషన్ నుంచి అవినాష్ దేశాయ్ అన్న అడ్వకేట్ అటెండ్ అయ్యాడు. సో ఆయన ఏం చెప్పాడంటే ఇదంతా నిన్న జరిగింది, ఈరోజు 24 అవర్స్ లోపల మేము నిర్ణయం తీసుకొని మీకు చెప్తా ఉన్నారు. ఈరోజు ఒక అఫిడవిట్ సమర్పించారు హైకోర్టుకి. అఫిడవిట్లో ఏం చెప్పారంటే ఈ 21 స్థానాల్లో మేము వేరే వాళ్ళకి ఇవ్వము, అట్లాగే 2 ఎంపీ స్థానాల్లో వేరే వాళ్ళకి ఇవ్వము అనేది చెప్పారు. సో దాంతో హైకోర్టు సాటిస్ఫై అయింది, కరెక్టే కదా, వేరే చోట్ల ఇస్తారంటే వేరే చోట్ల అది ఫ్రీ సింబల్ ఇస్తామని. అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అడ్వకేట్స్, దొమ్మలపాటి వీళ్ళు ఏం చెప్పారంటే సార్ వేరే చోట కూడా ఇవ్వకండి, అది కూటమి కాబట్టి కూటమిలో ఉన్న అభ్యర్థులకి ఇబ్బంది అవుతుంది, అక్కడ కూడా ఇవ్వకండి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా గ్లాస్ ఇవ్వకండి అని వీళ్ళు అడిగారు. అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే అది ఎట్లా సాధ్యమవుతుంది, ఫ్రీ సింబల్ అన్నాక ఎవరికైనా ఇస్తారు కదా, ఇవ్వద్దని మీరు ఎలా చెప్తారో అని హైకోర్టు వాళ్ళనే ప్రశ్నించింది. సో కాబట్టి వీళ్ళు ఇంకా ఆ పిటిషన్ని కొట్టేసింది. సో ఇప్పుడు దీన్ని ఓరట్ అంటామా, షాక్ అంటామా? వాళ్ళు అడిగింది అయితే ఇవ్వలేదు కదా. వాళ్ళు అడిగింది ఏంటి, మేము పోటీ చేస్తున్న దాంట్లో ఎలాగో మాకు ఇచ్చారు, మేము పోటీ చేయని చోట్ల కూడా ఇవ్వండి అని అడిగారు. అట్లా కుదరదు, అది ఫ్రీ సింబల్ కదా అక్కడ అని హైకోర్టు కూడా చెప్పింది. కాబట్టి ఇక్కడ వరకు షాకే కదా అది. అయితే ఓరట్ అని ఎట్లా అనుకోవాలంటే
ఇప్పటివరకు 21 అసెంబ్లీకి 2 పార్లమెంట్కి మాత్రమే ఇస్తుంది కదా. ఇంకొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. 2 పార్లమెంట్లో 24 అసెంబ్లీ ఉంటాయి, 14 ఉంటాయి, 7 సో 14 ఉంటాయి కాబట్టి ఆ 14 అసెంబ్లీలో కూడా మేము ఇవ్వము అని చెప్పారు. ఓన్లీ పార్లమెంట్కే కాకుండా అసెంబ్లీకి కూడా ఇవ్వమని. అంటే మొత్తంగా 21 + 14 35 చోట్ల గాజు గుర్తు వేరే వాళ్ళకి ఇవ్వరు. మిగతా 140 చోట్ల వేరే వాళ్ళకి ఇస్తారు. ఇది షాక్ అనాలా ఇదనాలా? పవన్ కళ్యాణ్కి ఏం షాక్ కాదు, ఇది కూటమికి షాక్. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ పోటీ చేసే చోట వాళ్ళకే ఉంటుంది. కానీ మిగతా 140 చోట్ల దాదాపు 50 చోట్ల ఇచ్చారనుకో, అక్కడ షాక్ ఎవరికి? తెలుగుదేశం నిలబడితే తెలుగుదేశానికి, బీజేపీ నిలబడితే బీజేపీకి ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి ఉంది, మంగళగిరిలో ఇచ్చారు సుబ్రహ్మణ్యం ఆయనకి. ఇప్పుడు అక్కడ లోకేష్కి ఇబ్బందా కాదా అది? సో ఎవరైనా అక్కడ జనసేన అభిమానులు ముసలోళ్ళు తెలియకుండా మన గ్లాస్ ఉంది కదా అని గుద్దారనుకో, ఒక 1000 ఎన్నో ఓట్లు పోయినాయనుకో, ఆ మేరకు రేపొద్దున లోకేష్కి టఫ్ సిచ్యువేషన్ వస్తే ఇబ్బందే కదా. సో ఇది జరిగిందనమాట. అయితే ఇక్కడ వాళ్ళు ఓరటను ఎందుకు రాసుకుంటున్నారంటే, ఈ 14 చోట్ల ఇవ్వమని చెప్పారు చూడు, అది ఓరట అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ తుని కాకినాడ పరిధిలో ఉంది కాబట్టి తునికి ఇచ్చారు, తునిలో అసెంబ్లీకి ఇచ్చారు కాబట్టి అది తీసేయండి అంటే అది తీసేస్తామని చెప్పారు. అంటే ఎంపీ పరిధిలో అసెంబ్లీకి కూడా ఇవ్వము అనేది చెప్పారు వాళ్ళు, క్లారిటీ ఇచ్చారు. అట్లాంటివి ఏమైనా పొరపాట్లు జరుగుంటే మేము మార్చుకుంటామని చెప్పారు. అదే ఊరట వాళ్ళకి. సో పవన్ కళ్యాణ్కి ఏ రకమైన ఇబ్బంది లేదు, కానీ తెలుగుదేశానికి తర్వాత కూటమికి అంటే బీజేపీకి వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా అది షాకే. అది ఓవర్ టైం కాదు, ఇది ఓవరాల్గా ఓవర్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు అడిగింది ఇవ్వాలి. నేను మార్నింగ్ కూడా చెప్పినాను, అది ఎట్లా ఇస్తుంది? హైకోర్టు మాత్రం ఏం చెప్తుంది? ఫ్రీ సింబల్ కూడా ఆపేయండి అంటుందా వీళ్ళ కోసం? టెక్నికల్గా అయితే అది సాధ్యం కాదు. కన్సిడర్ చేయమని అడగచ్చు హైకోర్టు, కానీ హైకోర్టు కన్సిడర్ చేయమని కూడా అడగలేదు. సో కాబట్టి క్లియర్గా ఇది కూటమికి షాక్గానే మనం పరిగణించాలి. ఎందుకంటే కూటమి అడిగినట్టుగా ఇవ్వలేదు. రేపొద్దున ఇప్పుడు 50కి ఇచ్చారు, 50 చోట్ల ఖచ్చితంగా తెలుగుదేశానికి బీజేపీకి ఇబ్బంది. 50 చోట్ల అయితే ఇబ్బంది తప్పదన్నమాట. సో మరి దాన్ని ఎలా డీల్ చేస్తుందనేది చూడాలి. కానీ ఇవన్నీ చెప్పకుండా పవన్ కళ్యాణ్కి ఊరట హైకోర్టులో అని టైటిల్ పెట్టడం అంటే అది మిస్లీడ్ చేయడమే. మరి వాళ్ళ ఉద్దేశం ఏందో తెలియదు. అంటే ఇలా పెట్టడం వల్ల జనాల్ని కొంత అంటే వ్యతిరేకతను తగ్గిద్దామనా లేకపోతే ఏందో తెలియదు మరి. కానీ కోర్టు తీర్పు అయితే ఇది బేసిక్గా. కాబట్టి ఊరట అయితే ఏం లేదు. టైటిల్ ఇదే, మళ్ళీ లోపల మ్యాటర్ ఇదే రాశారు, టైటిల్ మాత్రం ఊరట అని పెట్టారు. మరి ఊరట ఎలా అవుతుందో తెలియదు. అంటే ఓవరాల్గా 35 నియోజకవర్గాల్లో ఈ గ్లాసు గుర్తు వేరే వాళ్ళకి ఇవ్వరు, 140 చోట్ల వేరే వాళ్ళకి ఇస్తారు. ఇది బాటం లైన్ మొత్తం తీర్పు. మీకు ఇది నచ్చకపోతే మళ్ళీ పిటిషన్ వేసుకోండి అని కూడా కోర్టు చెప్పింది. మళ్ళీ వీళ్ళు ఏమన్నా పిటిషన్ వేస్తారా నాకు తెలిసి, మళ్ళీ అయినా మళ్ళీ ఇదే ఉంటుంది రెడ్ చుమదలలాగా. మళ్ళీ వీళ్ళు ప్రీ సింబల్ సార్ అది మేము ఇవ్వద్దంటే అలాగా రేపొద్దున వాళ్ళు కోర్టుకు వెళ్తారు కదా, ప్రీ సింబల్ మాకు హక్కు ఉందని వాళ్ళు అడుగుతారు కదా. ఇప్పుడు 40-50 మందికి ఇచ్చారు, వాళ్ళు రేపు కోర్టులో పిటిషన్ వేస్తారు కదా. ఒకవేళ ఇక్కడ పోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆ రైట్ ఉంది ఫ్రీ సింబల్. సో కాబట్టి ముందే ఇవ్వకుండా ఉంటే ఓకే. ఏది ఎలక్షన్ కమిషన్ నిజానికి అర్థం చేసుకొని ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు కూటమిగా ఫామ్ అయ్యి ఎలక్షన్లోకి వెళ్తున్నప్పుడు కూటమిలో అన్ని సీట్లు ఒక పార్టీకి రాదు కాబట్టి మిగతా చోట్ల కూడా ఒక పార్టీ సింబల్ మిగతా చోట్ల ఉండకూడదు. ఇప్పుడు సైకిల్ సింబల్ వాళ్ళు పోటీ చేస్తున్న 144లోనే ఉంటుంది, వేరే చోట ఉండదు కదా. అట్లాగే మన పువ్వు గుర్తు కమలం ఆ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉంటుంది తప్ప వేరే దగ్గర ఉండదు కదా. అలాగా ఇది కూడా గ్లాసు కూడా వేరే చోట ఇవ్వకుండా వీళ్ళు అనుకుని ఉంటే చేసి ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏమైనా కోర్టుకు పోతే అప్పుడు కథ వేరు, కానీ వీళ్ళు చేసి ఉండొచ్చు. కానీ వీళ్ళు అలా చేయదలుచుకోలేదు. వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ కమిషన్
రూల్స్ని మనం ఫాలో అవుదామని డిసైడ్ అయినట్టున్నారు. రేపు పొద్దున ఎవరు కోర్టుకు పోయినా మనకి ఇబ్బంది రాకుండా రూల్స్ని ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోతే ఫ్రీ సింబల్, రేపు వాళ్ళు కోర్టుకు పోయినా ఎలక్షన్ కమిషన్కి ఇబ్బందే కదా. ఏమయ్యా నువ్వు ఫ్రీ సింబల్ ఉంటే నువ్వు ఎందుకు వేయలేదని అడుగుతుంది కోర్టు. అందువల్ల వాళ్ళు రూల్ బుక్ని ఫాలో అయ్యారు. సో ఇది ఓవరాల్గా కూటమికి మాత్రం షాక్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్.